హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో 5వ రోజు నైవేద్యం దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. ఈ దద్దోజనం ప్రసాదం కోసం ఒక గిన్నె తీసుకొని ఒక టీ గ్లాస్ రైస్ తీసుకోవాలి. రైస్ అందులో వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడగాలన్నమాట. కడిగిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కొంచెం సేపు నానబెట్టుకోవాలి. మనం రైస్ని నానబెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల అన్నం అనేది చాలా మెత్తగా కుక్ అవుతుంది, పల్క్ అనేది లేకుండా. అన్నం వండుకునేటప్పుడు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు మనం గంటెతో కలుపుకుంటూ మొత్తం స్మాష్ చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే అన్నం అనేది చాలా గుజ్జులాగా తయారవుతుంది. దద్దోజనానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్నాన్నంతా గుజ్జులాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో పెరుగు కూడా తీసుకోవాలన్నమాట. 2 గ్లాసుల పెరుగు తీసుకున్నాను నేను. ఇందులో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను పెరుగు ఒక్కటే యాడ్ చేస్తున్నాను. పెరుగు మొత్తం అందులో వేసుకున్నాక మొత్తం మంచిగా కలిసేంత వరకు గంటతో మంచిగా కలపాలన్నమాట. పెరుగు అనేది మొత్తం అన్నంలోకి కలిసిపోవాలి. మంచిగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని అంతా మంచిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ దసరా నవరాత్రులు అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ 9 రోజుల నైవేద్యాలు 9 రకాలు మన ఛానల్లో వస్తాయండి. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ని. ఇప్పుడు తాలింపు వేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పీసులు వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోకి. కొన్ని మిరియాలు వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ని బట్టి మిరియాల క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా పీసులు చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను నేను. జీడిపప్పు లేకపోయినా ఏం కాదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి మంచిగా దోరగా ఫ్రై అవ్వాలి. తాలింపు అనేది మంచిగా వచ్చిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న రైస్లోకి తాలింపు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ తాలింపు అనేది వేగడానికి ఒక 2 నిమిషాలు సరిపోతుంది. అది మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ అన్నంలోకి ఈ పోపును అనేది మొత్తం అందులోకి వేసుకొని అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసిన దద్దోజనం ప్రసాదాన్ని అమ్మవారికి దసరా నవరాత్రులలో 5వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.